అరే ఎందుకురా నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు? రీజన్ ఏంటి? బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత అమర్దీప్ చౌదరి కొంతవరకు అయితే ఇంటర్వ్యూస్ బంద్ చేసి కొన్ని పూజా కార్యక్రమాలు చేసుకుని దాని తర్వాత గోవా వెకేషన్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత సౌత్ కొరియా ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అందులో భాగంగా లేటెస్ట్గా తనైతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూలో అయితే తనైతే ఫ్రెండ్షిప్ అనేది ఒక దేవాలయం, ప్యూర్గా ఉండాలి, ప్యూర్ సోల్ ఉండాలి, అంతేగాని మోసాలు చేయకూడదు. అందులో నాకు దొరికిన ఆనుమతులు ఇద్దరున్నారు. గుడి మానస్ అయితే గుడిలో ఉన్న పూజారి నాకు హరియానా తను బాగా సపోర్ట్ చేసింది. నాకు మానస్ తెలియకుండా సపోర్ట్ చేశాడు, కానీ హరియానా మాత్రం తెలిసి బయట కొన్ని వీడియో సపోర్ట్ చేస్తూ నా గురించి చాలా బాగా ప్రమోట్ చేసి నా స్వతహాగా నేను ఏ విధంగా అయితే ఉంటానో, ప్యూర్ హార్ట్ ఉంటానో, సో తను దాన్ని ఎలివేట్ చేస్తూ మాట్లాడింది అనమాట. వాళ్ళిద్దరు నేను మర్చిపోలేను. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మానస్ అండ్ హరియానా అంటూ తనైతే లేటెస్ట్ ఇంటర్వ్యూలో అమర్దీప్ చౌదరి చెప్పడం జరిగింది అనమాట. ఆ వీడియో అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా అయితే చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో ఎవరు చూసినా ఎక్కడ చూసినా అమర్దీప్ చౌదరి ఉన్నంత బ్యాడ్ టూల్ నాకు తెలిసి ఏ సీజన్లో ఏ కండిషన్కి రాలేదనమాట. ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ 7లో అమర్కి అంత బ్యాడ్ అయింది. ఈవెన్ తన నేము తమిళనాడు యాక్టర్ ఎవరైతే విజయ్ సేతుపతున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం నేను నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అది మంచిగా చెడుగా నాకు సంబంధం లేదు, కానీ నేను పబ్లిసిటీ అవుతున్నాను, సో ఒక పాయింటే షార్ అయిపోయాను అంటూ తను మాట్లాడాడనమాట. సో తన ఫ్రెండ్షిప్ గురించి, హరియానా గురించి, అలానే అమర్ గురించి చాలా బాగా అయితే మన మానస్ గురించి అమర్ చాలా బాగా చెప్పాడు. అలానే టోలర్స్ గురించి కూడా తనైతే చాలా అయితే ఫీల్ అయ్యాడనమాట. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా భార్యకి బూత్ బొమ్మలు పెట్టారు, బ్లూ ఫిల్మ్స్ పెట్టారు, ఇది ఎంతవరకు కరెక్టు? సో మీరు ఏమి ఇచ్చేసి నేను ఆశీర్వాదమే అనుకుంటాను, కానీ ఒక్కడే ఆలోచన చేయండి. మీ అమ్మకు మీ ఇంట్లో కూడా మీ అమ్మ, మీ అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తే ఎంత ఫీల్ అవుతారు? మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా ఆ విధంగా చేస్తే మీరు ఏం చేస్తారు? అది కరెక్ట్ కాదు కదా అంటూ తను మాట్లాడాడనమాట. అలానే తన పైన దాడి గురించి విషయం మాట్లాడుతూ నాకు దాడి జరిగింది, నా పైన దాడి చేశారు, నన్ను చంపుదామని ట్రై చేశారు, కానీ ఆ రోజుగా నేను కానీ కారు దిగి ఉంటే కథ వేరేలాగా ఉండేది, నేను కూడా ఏం చేసేవాడిని ఆ రోజు చేసి చూపించేవాడిని, కానీ ఈ ఎదవలతో నాకు వద్దు అంటూ తనైతే చాలా అయితే ఫైర్ అయ్యాడు అనేది చెప్పుకోవచ్చు ఆ ఇంటర్వ్యూలో. సో ఆ ఇంటర్వ్యూ అంటే ధనుష్తో చేశాడు, దాని తర్వాత శంకర్ శివ గారితో, ఇంకా TV9 వాళ్ళతో చాలా దగ్గర 4 to 5 అయితే ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూస్ వాళ్ళ భార్య కూడా తేజస్వి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. అన్ని ఇంటర్వ్యూస్ తనైతే ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు. అలానే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఇంకోటి ప్రియాంక జైన్, శోభా శెట్టి వాళ్ళ ముగ్గురు పెద్దగా కలవడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళ గురించి ఏంటి, ఎందుకు కలవడం లేదు అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.